ఇంకా అతి కంటే సార్ అత్తరాలు ఉంటారు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంకి వచ్చిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి మరియు చైర్పర్సన్ గారికి మరియు తోటి కౌన్సిలర్ షాన్ పాషా అక్క ఇంకా తోటి కౌన్సిలర్ చాలామంది వస్తారు జయనగర్ ప్రజలు 47 ప్రజలకు అందరూ నా యొక్క నమస్కారాలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే చెక్కులు మన ముఖ్యమంత్రి గారు ఎంతో పేదవాళ్ళ కోసం ఒక పెళ్లి చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుందో దానికన్నా డబుల్గా మనకు ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తారు. దీనికి మనం ఇక్కడ ఈ బెనిఫిషియర్స్ ఎవరైతే వాళ్ళ తరఫున నేను కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విషయంగా ఈరోజు డిఎంఎఫ్టీ నిధుల నుంచి సిసి రోడ్ శాంక్షన్ అయ్యి ఇలా ఓపెనింగ్ చేసి మన ఎమ్మెల్యే గారు దానికి కూడా మన టీఆర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీఆర్ నగర్లో కొన్ని సమస్యలు రోజు రోజు మారిపోతుంటాయి సార్. ఇక్కడ ఏంటంటే సమస్యలు రోడ్లు లేవు, మోర్లు లేవు మాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే శానిటేషన్ విషయంగా కానీ వాటర్ ప్రాబ్లం కూడా కొద్దిగా ఇప్పుడు మెరుగవుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ కరెక్ట్గా ఏం లేదు సార్. మనకు సీసీ రోడ్లు అదే డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా మాకు కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సార్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ పెద్ద రోడ్లు సార్, ఇది పెద్ద రోడ్లు అంటే ఇది మ్యాక్సిమం 40 ఫీట్ల రోడ్. దీనిలో మనం ఇప్పుడు డిఎంఎఫ్టీ నిధుల నుంచి 13.5 ఫీట్ల వెడల్పు వేసినాం. కానీ ఇంకా కొద్దిగా 18 ఫీట్లు 20 ఫీట్లు ఉంటే 2 బండ్లు ఇటాడు పాస్ అయ్యేటట్టు ఉంటే మనకు ఇంకా మంచిగా ఉంటుంది సార్. లేక ఎందుకంటే గుట్టబోరు నుంచి నీళ్ళు వస్తుంది. ఈ సిసి రోడ్ అనేది తొందరగా కొట్టుకోపోతుంది. అటు ఇటు మనకు పక్కన డ్రైనేజ్ ఉంటేనేమో ఈ రోడ్లు పడే నీళ్ళు డ్రైనేజ్ కొట్టుకొని వెళ్ళిపోతాయి, లేకపోతే రోడ్ల నిలుస్తూ ఉంటాయి సార్. మేము మంచి చౌరస్తులు ఉన్నాయి సార్, పెద్ద చౌరస్తులు. దయచేసి అవి కొద్దిగా చూసి నీళ్ళు పెట్టాలని నేను ఇవాళ షాదీ ముబారక్ మరి అలాగే రోడ్డు ఇనాగ్రేషన్కి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి, మా తోటి కౌన్సిలర్ గారికి, మా చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎన్నో రోజులు గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, ఎవరేం చేయలే. కానీ సార్ గెలవక ముందు కూడా అప్పుడు ఎంపీ కవితకు ఉన్నప్పుడు కూడా 5 రోడ్లు వేయించడం జరిగింది. ఈ రోడ్డు కూడా సంజయ్ కుమార్ సార్ గారు చెప్పగానే చెప్పి వేయించినందుకు సార్కు ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోడ్ అనేది ఒక కళ ఉండే, ఇంకా కొంచెం ముందడికి వేసి ఆ వార్డు కూడా కలపాలని నేను సార్ను చైర్మన్ గారిని కోరుకుంటున్నాను. జగిత్యాల పట్టణంలోని 47, 48 వార్డులలో డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 13.35 లక్షల నిధులతో నిర్మించినటువంటి సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు అలాగే షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, విచ్చేసిన గౌరవ స్థానిక వార్డు కౌన్సిల్ సభ్యులు చాన్ పాషా గారికి మరియు దేవేందర్ నాయక్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరియు విచ్చేసిన వార్డు వాస్తవ్యులు పెద్దలందరికీ, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మరి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మరి టీఆర్ నగర్ ఏరియా చాలా వరకు కూడా వెనుకబడి ఉంది. మరి ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు వారు చెప్పినట్టుగానే అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది టీఆర్ నగర్ ఏరియా పైన. మరి ఇక్కడ సమస్యలు అసలైతే ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మంచినీటి సమస్య, మరి తాగునీటికి కూడా కటకటలాడుతున్న సమయంలో కూడా సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా మరి బూస్టర్ పంప్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీరు మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా మరి ఈరోజు చేరుతుంది. అలాగే కొంత ప్రాబ్లం ఉంటే మరి ఇందాకనే రాజారాం శివార్లో కూడా ఒక 10 కోట్ల రూపాయలతో మరి అక్కడ ఒక సంప కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అలాగే మరి త్వరలో ప్రారంభించబోతున్న నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా నీరు అందే విధంగా కూడా సంపు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి రీసెంట్గా కూడా కౌన్సిల్ మీటింగ్లో సుమారు 15 లక్షల రూపాయలని మరి ఎస్సీ సబ్లాన్ కింద టీఆర్ నగర్ ఏరియాకి కేటాయించడం జరిగింది. మరి రోడ్లు డ్రైన్ల కొరకు, వాటి అభివృద్ధి కొరకు, నిర్మాణం కొరకు. అలాగే మరి సంజయ్ అన్న గారి సూచనల మేరకు మరి 47వ వార్డులో కూడా ఎస్సీ సంఘ భవనానికి కూడా నిధులను కేటాయించడం జరిగింది. అందులో మరి తొందరలోనే కూడా వాటిని ప్రారంభం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇప్పుడే సంజయ్ అన్న గారి చేతుల మీదుగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి
పేద మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్ళంటే మరి అదొక గుదిబండ లాంటిది. మరి తలకు మించిన భారంగా మారుతున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి ఇంటి పెద్దగా మారి సుమారు 1,00,000 రూపాయలను మరి మహిళా సోదరిమణులందరికీ కూడా అందిస్తున్నారు మరి పెళ్లి కట్నం కింద. మరి ఇక్కడ మన గౌరవ సంజయ్ అన్న గారు మరి ఉట్టి చెక్కులతో పంపించడం ఇష్టం లేక మరి పెద్దన్నగా మరి మా చెల్లెలందరికీ కూడా నా కట్నంగా నేను ఇవ్వాలని చీర పెట్టి మరీ పంపిస్తున్నారు చెక్కుల పంపిణీలో. మరి సందర్భంగా వారికి సంజయ్ అన్న సహకారంతో ఇందాకే మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు గారు రోడ్లు కానీ డ్రైన్లు కానివ్వండి చాలా నిర్మాణం అవసరం ఉందని ఒక్కొక్కటి డెఫినెట్గా చేసుకుంటూ వెళ్దాం. సంజయ్ అన్న గారి సహకారం కూడా పూర్తి సహకారం ఉంది. వారు కూడా మాకు ఈ టీఆర్ నగర్కి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు కూడా మాకు సూచనలు అందజేస్తున్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే టీఆర్ నగర్ ఏరియాలో మంచి లేఅవుట్ ఉన్న ఏరియా. డెఫినెట్గా సంజయ్ అన్న గారి సహకారంతో ఒక్కొక్కటిగా ప్రజలందరికీ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ నగర్ గా పిలువబడే గ్రామము జగిత్యాల్ మున్సిపల్ పరిధిలో విలీనమైన తర్వాత 47, 48 వార్డులుగా విభజించబడ్డది. 47వ వార్డు కౌన్సిలర్ మిత్రులు చాన్ పాషా గారికి, 48వ వార్డు కౌన్సిలర్ సోదరుడు దేవేంద్ర నాయక్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ పోవి శ్రావణి గారికి, మాజీ సర్పంచ్ గారికి, ये बहुत बड़ी बात है। एक घर में एक शादी हुए तो 1,01,16 रुपये देने का, ये तेलंगाना रियासत बनने के बाद, तेलंगाना सरकार बनने के बाद पहले दलित और गिरजनों के साथ में मुसलमानों के ही दिया गया ये कल्याण लक्ष्मी के साथ शादी मुबारक। जब 50,000 थे जब ही ये काम शुरू हुआ और उसके बाद में 75,000 दिए, अब 1,01,16 रुपये दे रहे। ये हर एक मज़हब को मिलकर रखने के लिए एक गंगा जमुना तहजीब रहना बोल के कल्याण लक्ष्मी शादी मुबारक पैसा बोलते गए तो बहुत सा स्कीमा ये तेलंगाना सरकार शुरू करे। थोड़े लोग फैलते हिंदू मुस्लिम सिख ईसाई ऐसा नफरत भी पैदा करने के लिए देखते हैं। मैं भाई बहनों से अम्मा लोगों से गुजारिश करता हूँ वैसा लोगों से होशियार रहिए। अपन ये तेलंगाना रियासत में सब मिलजुल कर रहना। కేసీఆర్ గారి కలనే అందరూ కలిసి ఉండాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గొడవలకు కానీ దేనికి ఆస్కారం లేకుండా ఒక్కటి రెండు చోట్లయితే కూడా ఉక్కు పాదంతో అనికేసారు. అది ఏ మతం అన్నా కానీ ఎవరైనా కానీ అందరం కలిసి ఉండాలనేది మన భావం. ప్రతి వాళ్ళు బాగుండాలి. ఇలా ముస్లిం సోదరులు చదువులో చాలా వెనుకబడ్డారు. చాలా కమిటీ రిపోర్ట్లు వచ్చాయి దళితుల సమానం ఉన్నాయంటే ఇవాళ ఫక్కర్ से हम बोल सकते దేశంలో ఎక్కడ కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు లేవు. మైనార్टीज के लिए तालीम के लिए इतना स्कूल्स ओपन करे, वहाँ अच्छा खाना दे रहे, अच्छा पढ़ाई दे रहे, अच्छा वो लोगों को सोच पूरा बेहतरीन तरह से कर रहे. అట్లనే మరి టీఆర్ నగర్లో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. ఇది అభివృద్ధి కావాలని ఏకైక లక్ష్యంతో అప్పుడు ప్రియతమ నాయకులు కవిత గారు మేము అనుకొని మున్సిపల్లో విలీనం చేసినాం. చేయడమే కాదు మరి ఇవాళ మనం చూస్తున్నాం అంతకుముందు కూడా నా పచ్చని చెట్లు ఇవాళ టీఆర్ నగర్కు అందంగా ఉన్నాయంటే ఆ చెట్లతోటే కనబడుతున్నాం. అట్లా ప్రతి కాడ కూడా ఇప్పుడు 47వ వార్డు కానీ 48వ వార్డు కానీ అక్కడ కూడా మియాబాయికి ప్లాంటేషన్ పెట్టినాం. ఎందుకంటే మనం పీల్చే గలీజ్ గాలి అంతా పీల్చుకునేటి ఆ చెట్లు మనం జీవించడానికి నీడనీయడానికి ప్రతిదానికి ఇచ్చేటి ఆ చెట్లు ఇస్తాయి. కాబట్టి చెట్లను మనం రక్షించుకోవాలి. ఇక్కడ కూడా ఒక పార్క్ చేసుకున్నాం. ఒక మంచి తందరుస్తికి లేక జిమ్ भी लगाएंगे 47 में 48 में నేను గౌరవ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నా జిమ్ కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకే आप लोग सोचना ये सरकार आने के बाद कभी भी औरतों के लिए बच्चों के लिए कोई किसी भी सरकार इससे पहले उतना नहीं देखी. బీద వాళ్ళు ఉంటారని చెప్పి ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఎట్లయితే చీర ఇచ్చిరో ఆ చీర నుంచి మొదలు పెడితే ఆ బిడ్డ గర్భవతి అయిందంటే ఈ అంగన్వాడీ స్కూల్లో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, పాలు, పప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇస్తలేరు. దీనికోసం అదనంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రియాసత్ बनने के बाद 140 करोड़ రూపాయలు 140 करोड़ రూపాయలు 140 కోట్లు ఎక్కువ ఇచ్చింది మహిళలకు పౌష్టికాహారం కోసం. అదేవిధంగా చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మామూలుగా అయితే అంగన్వాడికి పోతారు. అందులో ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళకు కూడా 3 నెలల పిల్లల నుంచి 6 నెలల పిల్లల నుంచి 3 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు కూడా ఇస్తారు. ఇవన్నీ మన హక్కులు. అంగన్వాడీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మీరు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాకు 1000 రూపాయలు జీతం ఉండే
ఆడికి పోయేటోళ్ళే మన గరీబ్ వాళ్ళు 1000 రూపాయల జీతంలో ఆమె ఏం చేస్తుంది 6000 కరే 6000 చేసి టీచర్ అమ్మకు 4000 ఉంటుండే వాళ్ళు ఊరికే స్ట్రైక్ చేస్తారు మాకు జీతాలు పెంచాలని రోజు వర్కర్లు అందరూ వర్కర్ని టీచర్ని చేసి గరీబ్ లోక్ జాతే మా అచ్చా పడాయి దేనా ఆ చిన్న పిల్లలు కూడా ఏబిసిడి నేర్పాలి 1-2 నేర్పాలి వీళ్ళు నేర్పాలని వాళ్ళని టీచర్లను సార్ పేరు పెట్టండి ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళకి గౌరవం పెంచండు జీతం పెంచండు ఎందుకంటే ఉన్నోళ్ళు పిల్లలు చిన్నప్పుడు प्ले स्कूल में बोल के रहते वहाँ भेजा जाते LKG UKG से तो वो बच्चे सामने जाते हैं गरीब लोगों के पीछे जाते हैं यहाँ वैसा नहीं ये गरीब बच्चे भी अंगनवाड़ी स्कूल में तालीम लेना చదువుకోవాలనేది వాళ్ళని అంగన్వాడీ టీచర్లను చేసి మరి ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయిన తర్వాత ప్రసూతికి పోతే సర్కార్ దవాఖానలు ఇవ్వాలా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల అయితే ఫిర్ వహించు हमारा लड़की हुए तो 13,000 बच्चे हुए तो 12,000 दे रहे वो तो हर एक इसमें भी महिलाओं को उसको फ़ायदा कर रहे और इससे पहले भी मुझे मालूम 7 साल नज़दीक हो रहे मैं सियासत में आके 6 साल हो रहे 6-6.5 साल जब भी आए थे चले गए दूसरा कॉन्ट्रैक्टर देने के लिए पहले ऑलमोस्ट तैयार होके 10-15 दिन में बहुत बड़ा कॉन्ट्रैक्टर जो कॉन्ट्रैक्टर केसीआर साहब के गांव में काम कर रहे उनके पैदा से गांव में वैसा कॉन्ट्रैक्टर को ही लेके आ रहे साहब को भी सब लोग पहचानते हम पूरी तरह से कोशिश करें अल्लाह के फजल से దేవుని దయ వల్ల తప్పకుండా అది అతి త్వరలోనే వస్తే దాంట్లో మనకి ఇండ్లు వస్తాయి వచ్చిన దాంట్లో కూడా 12% रिजर्वेशन नहीं बढ़ा हमारे घरों में 12% ये सरकार मुसलमानों को देंगे 7% గిరిజనులకు देंगे అంటే 7% మన గిరిజనులకు ఉంటాయి ఈ రకంగా బీసీలకు అందరికి కూడా ఉంటాయి తప్పకుండా మనకు కూడా అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా అక్కడ తప్పకుండా షేర్ వస్తుంది మన ఇంటి ముందుగా సాఫ్ ఉంచుకోవాలి తప్పకుండా మోర్లలో ఎట్టి పరిస్థితుల్లో చెత్త గిత్త వేయకుండా ప్లాస్టిక్ వేయకుండా చూడాలని చెప్పి అందరిని కోరుతూ ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకోండి అన్ని సర్కారే చేయాలంటే ఏది మన బాగా గరీబ్ దేశం అసలు పూరే దునియా में गरीब लोग कहाँ बोले तो अपने मुल्क में ज़्यादा गरीब लोग ये गरीब मुल्क है ఇంటి చుట్టూ మూడు లేకపోతే మనకు సగం పైసలు దవాఖానలకు అవుతాయి ఇవాళ పొద్దుగాల పేపర్ చూసిన ప్రముఖ దినపత్రిక నేను అనుకుంటా మరి ఈనాడు పత్రిక ఏదో ఒక పత్రిక మళ్ళీ డెంగ్యూ మలేరియా ఇవన్నీ కూడా విజృంభిస్తున్నాయి बीमारियां शुरू हो रही डेंगू मलेरिया किससे आते मच्छरों से आते मच्छर कहाँ पैदा होते गंदे पानी आए तो होते अपन साफ रख लेना पानी रुकने नहीं देना घर में भी हफ्ते को एक दिन पूरा साफ कर लेना ऐसा थोड़ा कोशिश काम अपन भी कर लेना सरकार के तरफ से जितना करना है उतना करें कोरोना अभी भी नहीं चले गए होशियार रहना मेरे की परसों आके अभी अच्छा होके आया हूँ आपको मालूम इतना होशियार रहे तो भी मुझे आया इसीलिए थोड़ा पीछे रहो बोल के रख के सामने आके बात कर रहा हूँ बहुत बहुत शुक्रिया मेरे लिए दुआ करे सा हमारा मुसलमान भाइयों को ना కోసం ప్రార్థనలు చేసిన మా హిందూ సోదరులకు క్రైస్తవ సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు టీఆర్ నగర్లో ఏదైతే ఈ రోడ్ ఇక్కడ నుంచి ప్రారంభమైందో తప్పకుండా 48వ వార్డులో కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా డ్రైన్స్ వాటికి కూడా ఇంకా ముందు మనకు మంచి టైం ఉన్నది హైదరాబాద్ మీ అందరికీ తెలుసు ఒక ప్రళయం వచ్చినట్టు వచ్చింది 100 साल में ऐसा नहीं हुआ थोड़ा वहाँ का GHMC इलेक्शन होने के बाद KT रामाराव साहब से बात करके थोड़ा स्पेशल फंड और भी जयचाल के लिए आएंगे अब TR नगर अलग जयचाल अलग नहीं है इसमें मिलाएंगे यहाँ थोड़ा ज़्यादा ज़रूरत है ज़रूर 4 पैसे ज़्यादा ही लगाएंगे मगर कम नहीं